హాయ్ అండి. మేము వర్చువల్ వైల్డ్ లైఫ్ సఫారీకి వచ్చాము. ఇది బొటానికల్ పార్క్ పక్కన ఉందండి. చూడండి ఎంత ఎండ ఉన్నా కూడా ఎంతమంది వస్తున్నారో. ఇంకా ఈవినింగ్ టైంలో చాలామంది ఉంటారు. మేమైతే ఆఫ్టర్నూన్ వెళ్ళాము, వేరే పని ఉంటే చూసుకొని ఆఫ్టర్నూన్ వెళ్ళాము. బయట ఒకసారి చూడండి ఎంత బాగుందో. ఒకసారి చూస్తే మీరే వెళ్ళాలనిపిస్తుంది. చాలా మంది పేరెంట్స్ పిల్లల్ని తీసుకొని వచ్చారు. ఇక్కడైతే లోపల ఫస్ట్ ఎంట్రీ 40 రూపీస్ టికెట్ తీసుకోవాలండి ఒక్కొక్కరు. తర్వాత ఒక కార్డ్ ఇస్తారు, అది రీఛార్జ్ చేయించుకుంటూ ఉండాలి. అవి లోపల 7 టైప్స్ ఉంటాయండి, యాక్టివిటీస్ ఉంటాయి. ఒక్కదానికి 100, ఒక్కదానికి 200 అట్లా మనం ఎంత వీలైతే అంత కార్డు తీసుకోవాలి. ఇంకా కావాలంటే రీఛార్జ్ చేసుకుంటే మనకి ఎన్ని ఇష్టం ఉంటే అన్ని యాక్టివిటీస్ చేసుకోవచ్చు దాంట్లో. మేమైతే 3 ఐటమ్స్ చేసుకున్నాం టికెట్స్. సఫారీ, వైల్డ్ లైఫ్ సఫారీ అని అది ఒక బస్ లాగా ఉంటుంది, దాంట్లో తిప్పుతారు. ఇంకా మళ్ళీ ఇంకొకటి 360 డిగ్రీస్ రౌండ్ తిరిగేది ఉంటుంది, దాంట్లో కూడా యాక్టివిటీస్ లాగానే 9D అనమాట. 3D కాకుండా 9D విజువల్స్ వస్తాయి. అది కూడా చాలా బాగుంటుందండి, అది కూడా మేము చూసాము. ఒక్కొక్కరికి ఒక సీట్ ఉంటుంది లోపల. చాలామంది ఉంటారండి, 1 hour 2 hours వెయిట్ చేయాలి ఒక్కొక్కదానికి. ఇంకొకటి శాండ్ యాక్టివిటీ ఉంటుంది, అదైతే ఫ్రీనే అనమాట. శాండ్ది బయటనే పిల్లలు ఆడుకుంటుంటారు. ఇది శాండ్ యాక్టివిటీ ఇప్పుడు పైన వస్తున్నది. తర్వాత మేము ఇంకా లోపలికి వెళ్ళామండి. అక్కడ అదే ఇవైతే అంత లోపల ఫిషెస్ అవన్నీ చాలా బాగుంటాయండి. ఇంకా ఆ రోజు ఎండ ఉంటే మేము ఎక్కువసేపు ఓన్లీ యాక్టివిటీస్ చేసుకొని ఇంటికి వచ్చేసాము. నెక్స్ట్ టైం పోయినప్పుడు ఈవినింగ్ టైంలో వెళ్ళాలనుకున్నాము. చూసారా అండి శాండ్ది పిల్లలు ఎంత బాగా ఆడుకుంటున్నారో. పెద్దవాళ్ళు కూడా ఆడుకోవచ్చు, మన ఇష్టం అది. మేము కూడా కాసేపు ఆడుకున్నాము టైంపాస్కి. ఎందుకంటే వేరే టికెట్స్ తీసుకున్న తర్వాత వాళ్ళు వెయిట్ చేపిస్తారనమాట. చాలామంది ఉంటారు అనమాట, 10 members 20 members ఒక్కొక్కసారి ఒక యాక్టివిటీకి పంపిస్తూ ఉంటారు మనం లోపలికి. అప్పుడు టైంపాస్కి అంతా పిల్లలు ఆడుకుంటూ ఉంటారు. మీకు ఏమైనా స్నాక్స్ కావాలంటే ఫస్ట్ బయట కొనుక్కొని వెళ్ళండి, లేకపోతే మళ్ళీ దూరం వెళ్ళాలి కొంచెం. ఎంట్రీ నుంచి అవతల ఇంకొకటి ఉంటుంది, అక్కడి నుంచి స్నాక్స్కి మళ్ళీ అక్కడ అంతా నడిచి పోవాలి బయటికి. మళ్ళీ ఎందుకంటే టికెట్ ఉంటుంది కదా, ఫస్ట్ తీసుకొని వెళ్ళండి కావాలంటే. మీ ఇష్టం, మళ్ళీ బయటికి తెచ్చుకుని ఒప్పుకుంటే తెచ్చుకోవచ్చు, పోనిస్తారు. తర్వాత మేము శాండ్ దాని నుంచి కొంచెం ముందుకు వెళ్తే అక్కడ ఒక యాక్టివిటీకి వెళ్ళాము లోపలికి. అది 100 రూపీస్, ఇంకొకటి 200 రూపీస్ అండి. ఇదైతే 200 రూపీస్. 9D అనమాట, ఇది 9D మూవీ లాగా ఉంటుంది. ఇది ఒక 15 minutes అట్లా ఉంటుంది. దీనికైతే చాలామంది వెయిట్ చేశారండి. ఇదైతే హైయెస్ట్, ఇదే 200 అంటే. ఇది నేను మర్చిపోయి 100 అనుకున్నాను, కానీ ఇది 200. మేము తర్వాత ఒకసారి మధ్యలో వచ్చి మేమేం తీసుకుపోలేదు స్నాక్స్. మళ్ళీ బయటకు వచ్చి మేము ఏదో స్నాక్స్ తీసుకొని మళ్ళీ వెళ్ళామండి. ఇక్కడ మాది ముంత మసాలా అంటారు కదా, అది తీసుకొని పోతున్నాము. చూడండి ఇక్కడ ముంత మసాలా దగ్గర కూడా చాలామంది ఉన్నారు. అవి తీసుకొని మేము మళ్ళీ లోపలికి వెళ్ళాము. అంటే పర్మిషన్ తీసుకొని బయటకు వచ్చాము. స్నాక్స్ తీసుకొని వస్తామని చెప్తే పంపిస్తారు. అందుకే ఫస్ట్ తీసుకుపోతే అయిపోయి, మళ్ళీ ఎక్కువ నడిచేది ఉంటుంది కాబట్టి. ఇంటి నుంచి క్యారియర్స్ కూడా తెచ్చుకోవచ్చు, మన ఇష్టం. కొంతమంది అయితే ఇంటి నుంచి తెచ్చుకున్నారు.
మేము ఫస్ట్ టైం వెళ్ళాం కదా, అక్కడ ఏమో ఉంటాయి అనుకున్నాం, కానీ మళ్ళీ బయటికి అంత దూరం నడిచి వస్తుందని తెలియదు. ఇంకా మళ్ళీ మేము లోపలికి వెళ్ళిన తర్వాత వర్చువల్ వైల్డ్ లైఫ్ సఫారీ అని బస్సు ఉంటుందండి చిన్నది. దాంట్లో మనకి హెడ్కి పెట్టుకోవడానికి ఒక్కొక్కరికి ఒకటి సెట్ ఇస్తారు, హెడ్ సెట్. ఇంకా అంతా తిరిగి మళ్ళీ ఇంటికి వచ్చేసి